ఇంకా పుష్ప సెట్లోకి వెళ్ళిన తర్వాత అది వేరే వైబ్. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. పుష్ప సెట్లోకి నేను ఇలా ఎంటర్ అయ్యాను. జాతర మాది ఎపిసోడ్, జాతర ఎపిసోడ్ మాది. ఆ ఎపిసోడ్ జాతర సెట్లోకి ఎంటర్ అయితే ఆల్మోస్ట్ ఒక 8,000 మంది నుంచి 9,000 మంది ఉన్నారు సెట్లో. ఏషియాస్ బిగ్గెస్ట్ సెట్, ఇంటీరియర్ ఎయిర్ కండిషనర్ సెట్ రామోజీలో ఉంది, BSF3 అని. అందులో సెట్ వేశారు జాతర సెట్. ఇంకా లోపలికి వెళ్ళిన 9,000 మంది. ఎప్పుడు మనం అయితే 100-200 మంది చూడడం షూట్లో, 9,000 మంది. పెద్ద పెద్ద మైకులు, పెద్ద పెద్ద సౌండ్లు, అసలు హడావుడిగా ఉంది. ఈ డాన్సర్లు గ్రూపు మొత్తం, మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్. అంటే ఈ టైప్ ఆఫ్ వర్క్ నేను ఎప్పుడు చూడలే. సుకుమార్ గారిది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్కి ఒక కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ కొరియోగ్రాఫరు వాళ్ళ డాన్సర్స్ ఉంటారు. నేను వెళ్ళిన టైంకి జాతర సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి ఆల్మోస్ట్ 3-4 కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఒక్కొక్క కొరియోగ్రాఫర్ వెనకాల 300 మంది 400 మంది డాన్సర్లు ఉన్నారు. ఏంటి ఒక్క సాంగ్ కి 3-4 కొరియోగ్రాఫర్లా? 3-4 కొరియోగ్రాఫర్స్, టాప్ కొరియోగ్రాఫర్స్. నేను చెప్పను పేర్లు, చెప్పను. టాప్ అంటే మాకు అర్థం అంటే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, మెయిన్ గా ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, అల్లు అర్జున్ గారికి ఒకళ్ళు, అల్లు అర్జున్ గారి పక్కన ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, అలాగా? అలా కాదు, అందరూ ఒక సాంగ్ కి ఓకే, ఎవరి వరకు వాళ్ళు చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ కొరియోగ్రాఫర్ నేమ్ ఉంటది, మిగతా కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటది, అందరి పేర్లు ఉంటాయి. కాకపోతే ఒక కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ రావడం కష్టం. కానీ సుకుమార్ గారు అంటే ఎంత నమ్మకం, ఎంత మర్యాద అంటే, సుకుమార్ గారు సినిమాలు చేయాలి, పుష్పలో మేము కూడా పార్ట్ అవ్వాలని కొరియోగ్రాఫర్స్ కూడా, ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్న వాళ్ళు కూడా అదే సాంగ్కి వర్క్ చేయడం. సో ఏదో రకంగా దగ్గరుండి డాన్సర్స్ గైడ్ చేయడము, అలాగా 4 కొరియోగ్రాఫర్లు వెనకాల బోల్డ్ అంతమంది డాన్సర్స్, ఆల్మోస్ట్ 2,000 డాన్సర్స్ ఉండేవారు. చెన్నై బ్యాచ్ ఒక 300 మంది చెన్నై డాన్సర్స్, బాంబే డాన్సర్స్ ఒక 500 మెంబర్స్, ఇక్కడ మన తెలుగు వాళ్ళు. ఈ బ్యాచ్ కాకుండా ఫైటర్స్, వీల్ గ్రూప్, అది కాకుండా మా ఆర్టిస్ట్ గ్రూప్, ఇది కాకుండా జూనియర్ ఆర్టిస్ట్, వీళ్ళందరి మధ్యలో ఆ ఫైట్ సీక్వెన్స్లో రోప్ కట్టి, ఆ రోప్లో అంటే ఆల్మోస్ట్ 7 days 8 days నేను గాల్లో ఉన్నా. సెట్కి వచ్చినంటే గాల్లోకి లేపేసేవారు, లేపేసి ఫైట్ సీక్వెన్సెస్ కదా, మళ్ళీ ప్రాక్టీస్. హీరో వచ్చే టైం, అర్జున్ అన్న వచ్చే టైం కల్లా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అయిపోయింది. వచ్చి అర్జున్ అన్నతో పట్టేకు, అర్జున్ అన్న నాతో ఫైట్. స్టార్టింగ్లో ఏంటంటే ఆ మూమెంట్స్ ఇచ్చేసినప్పుడు చుట్టూ అందరు ఉంటారు కదా, కొంచెం కాన్షియస్ అవుతాం. అంటే ఇంతమందితో వర్క్ చేయలేదు, అంతమంది ఉంటుండగా ఆ మూవ్స్ అవి చేసేటప్పుడు, ఫైట్ మూవ్స్ అవి చేసేటప్పుడు సంథింగ్ ఏదో బ్లాక్ అయ్యి, ఈ పోకరి సినిమాలో కొడితే సౌండ్ వస్తుంది చూడండి, అట్లా ఏదో బ్లాంక్ లో ఉండేది. తర్వాత సౌండ్ వచ్చింది. ఆ తర్వాత అర్జున్ అన్న బీ కూల్, ఏం లేదు అని చెప్పి ఆయన గైడ్ చేసి దగ్గరుండి చాలా నీట్గా చెప్పి అన్ని చేయించారు. మళ్ళీ సుకుమార్ గారు ఏంటంటే ప్రతి చిన్నది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్లో ఒక యాక్టింగ్ అనేది ఫేస్ ద్వారా ఎక్కువ వస్తుంది. 100కి అవుట్ ఆఫ్ 100% 80% ఫేస్ ద్వారా వస్తుంది. సుకుమార్ గారు ఎంత యాక్టింగ్ లాగుతారంటే ఆర్టిస్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కంటికి 2 రెప్పలు ఉంటే ఈ రెప్ప చివరున్న హెయిర్తో కూడా నటించేటట్టు చేస్తారు ఆయన. మరి ఆ మానిటర్లో ఏం అబ్జర్వ్ చేస్తారో ఏంటో తెలియదు, కానీ అంత కీన్గా అబ్జర్వ్ చేసి మళ్ళీ వచ్చి చెప్పి, ఇది ఇట్లా ఉంది, నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంత సరిపోయింది, ఇక్కడ ఇది సరిపోలేదు, అది కూడా యాడ్ చేయి. లెక్కల మాస్టర్ కదా, అన్ని లెక్కలు అన్ని ఏది వదలరు, అంటే ఒక లిడ్ కూడా వదలరు, అంత పెర్ఫెక్షన్ తెస్తారు. సో సుకుమార్ గారితో వర్క్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. జీవితంలో ఏం సాధించామంటే